శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 29, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. తిథి ఏకాదశి. మధ్యాహ్నం 1:55 వరకు. ఉపరి ద్వాదశి. వారం గురువారం. నక్షత్రం రోహిణి. ఉదయం 7:31 వరకు. మృగశిర తెల్లవారుజామున 5:29 వరకు. యోగం ఐంద్ర రాత్రి 8:27 వరకు. ఉపరి వైధృతి. కరణం భద్ర మధ్యాహ్నం 1:55 వరకు. భవ రాత్రి 12:32 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 9:26 నుండి 10:54 వరకు. అభిజిత్ కాలం పగలు 11:58 నుండి 12:43 వరకు. వర్జ్యం రాత్రి 12:39 నుండి 2:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:12 వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:11 వరకు. గుళిక కాలం ఉదయం 9:30 నుండి 10:55 వరకు. యమగండం ఉదయం 6:39 నుండి 8:04 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:39 నుండి 8:56 వరకు. సంగమ కాలం 8:56 నుండి 11:12 వరకు. మధ్యాహ్న కాలం 11:12 నుండి 1:29 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుండి 3:46 వరకు. ఆబ్దికం తిథి తిథి ద్వయం ఏకాదశి మరియు ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:46 నుండి 6:02 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:02 నుండి 8:34 వరకు. రాత్రికాలం రాత్రి 8:34 నుండి 11:55 వరకు. నిశీధి కాలం రాత్రి 11:55 నుండి 12:46 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:48 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:39. అస్తమ సమయం సాయంత్రం 6:02. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:49. అస్తమ సమయం సాయంత్రం 6:10. సూర్యరాశి మకరం, చంద్రరాశి వృషభం మరియు మిథునం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి. మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృషభ రాశి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మిథున రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. కర్కాటక రాశి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సింహరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కన్య రాశి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తులారాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వృశ్చిక రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి. ధనస్సు రాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభరాశి. బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఇంటా బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నాయి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. మీనరాశి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.